పోనీ మంచి ఆడదని చూపించండి, ఓ పర్ఫెక్ట్ మదర్ చూపిస్తారా? మేము చూపిస్తాం, పిలిచో మేము చూపిస్తాం, మంచి అమ్మ మేము చూపిస్తాం. మేము అమ్మ అని మట్టిని అంటాం, నీళ్ళని అంటాం. అసలు పరిచయం. ఇప్పుడు మీ అమ్మగారు వచ్చారు, అమ్మ అనే పిలుస్తా. ఎవరమ్మైనా అట్లా పిలుస్తాం మనం, అది మన కల్చర్. వాడికి అది ఉండదు. అమెరికాలో చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్ డోర్ ఏంటి తెలుసా నీకు? ఇక ఓ స్త్రీ 2 కాళ్ళు ఇలా చాపి ఉంటుంది, మధ్యలోంచి వెళ్ళడం, అదే డోర్. ఏం నేర్చుకోవాలి? పోనీ ఇప్పుడు నెట్లో కొట్టు చర్చ్ ఫర్ సేల్ అని కొట్టు సార్ గూగుల్ తల్లిని. ఎవడైనా తమ ప్రార్థన చేసే స్థలాన్ని నమ్ముకుంటాడా? అంటే వ్యాపారమా కదా? ఇది వ్యాపారం, అది వ్యాపారం, అది బిజినెస్. ఇప్పుడు యాజ్ ఏ హిందూ మనం అందరం కూడా నువ్వు హుండీలో డబ్బులు ఇవ్వక్కర్లేదు, వెయ్యకు అని చెప్పగలం కదా? ఎవడు ఒక క్రిస్టియన్తో చెప్పను, దశంభాగాలు ఇవ్వక్కర్లేదు, మా దేవుడు సర్వశక్తివంతుడు, ఇవ్వకపోయినా పర్లేదని చెప్పను. కష్టం చెప్పరాళ్ళు మొత్తం పడుకుంటుంది. సో మొత్తం పడుకుంటుంది క్రైస్తవం. ఒక ఆవిడ ఉంటుంది, భలే తెల్ల బట్టలు వేసుకుని, భలే తిడుతుంది అసలు. కష్టాలు వస్తే బాత్రూంలోకి వెళ్ళాడు, దశంభాగాలు ఇవ్వకపోతే కష్టాలు పోవు అంటది. ఇంకొకడైతే అసలు కమలాసన్ మస్తు షేడ్స్ ఉన్నారా అనాలి. వాడుండి మీ ఆస్తులు అడిగానా, పొలాలు అడిగానా, కూలికి వెళ్ళి వచ్చాక 50 వచ్చింది, 10 పక్కన పడి 1000 రూపాయలు వచ్చింది, 1000 వచ్చింది, 100 పక్కన వేసేయి. ఆదివారం వచ్చి తీసుకొచ్చి చర్చికి ఆ కానుకలు పెట్టి వేసి, నీది 4 తరములు రక్షించబడు. ఏంట్రా అడుక్కోవడం ఏంటిరా? ఈ అడుక్కోవడం ఏంట్రా? ఆస్కారం వల్ల వాళ్ళ దేవుడు సర్వశక్తివంతుడైతే ఈ అడుక్కోక్కర్లేగా, అవునా? ఆ సర్వశక్తిమంతుడు ఎవరో శేషప్పకే చెప్పాడు. ఎవరైనా ధర్మపురి నరసింహస్వామి మీద ఆయన శతకంలో రాశారు. ఏమన్నా చెప్తా, అద్భుతం. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేతబెట్టే, పశులకెవ్వడసొగె పచ్చిపూరి, పనులకెవ్వడొసగె బరగపాలు, జీవకోట్లను పోషింప నీవే దాతవుగాక వేరొకడు లేడయా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇది ఫెయిత్ ఆఫ్ గాడ్ అంటే. అంతేగాని ఆ కూలికి వెళ్ళేవాడిని, నాడికి వెళ్ళేవాడిని పీడించేసి, మొన్న ఎక్కడో కొండల్లో అడవుల్లో పాప ఆడేది పని చేసుకుంటున్నాడు ఆ గిరిజనుడు, ఆడి దగ్గరికి వచ్చి దుబ్బేస్తున్నాడు, చచ్చిగిరా అని. కాబట్టి గాడ్ నమ్మకం అనేది ఇలా హెరాస్మెంట్ ద్వారా రాదు, ఇది భయపెట్టడం. ఇప్పుడు మనం చెప్పగలం, నేను నమ్మే విష్ణువుని ఇతరులు నమ్మకపోయినా అది వారి వ్యక్తిగతం, నేను నమ్మే శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా నమ్మినా అది వారి వ్యక్తిగతం, నేను చెప్పగలను. ఒకసారి చెప్పను, మేము నమ్మే యేసుని, మేము నమ్మే అల్లాని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, అది వాళ్ళ ఇష్టం అని చెప్పను. ప్రపంచాంతి 2 minutesలో రాకపోతే అడుగు. మనశ్శాంతి కాదు, ప్రపంచాంతి అని చెప్పింది. ఇప్పుడు ఏంటి, ఇజ్రాయెల్కి ఇరాన్కి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మస్తకంలోంచి కాదు బాబు, పుస్తకంలోంచి. నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఇరాన్ లీడర్ ఎవరో, ఇస్లాం ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఇరాన్. మరి మనం మై ఈగో ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఇండియా, అది మనం. అల్లూరి సీతారామరాజు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎదవేవాడు ఇంట్లో ఎదవే, ఆజాద్ చంద్రశేఖర్ అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎదవ ఇంట్లోడే. కాబట్టి ఈ దేశానికి ప్రమాదం ఇంటి దొంగల నుంచి ఉంది. వాడి పేరు నాగేంద్ర, సుబ్రహ్మణ్యం, రాంబాబు, ఈ పేరులతో ఉంటాడు. అంటే క్రైస్తవంలో మారిన వాళ్ళంతా మన వాళ్ళే, మన ఇంటి దొంగలే అంటారు మీరు? డౌటా? మతి చెడిన వాళ్ళు, మతం మారిన వాళ్ళు మతి చెడిన వాళ్ళు అంతే. వాళ్ళు ఉత్తమ స్థితికి ఏమనలేదు, ఉన్న స్థితిని కింద పడిపోయారు. వాడిలో ఇప్పుడు నువ్వు ఎందులోకైనా వెళ్ళిన తర్వాత నీలో దయా, కరుణ, ప్రేమ పెరిగితే నువ్వు గొప్ప స్థితిలో ఉన్నట్టు. అందుకని రథమని నేసేస్తావా, ఇంకో నేసేస్తావా? ఆ కాన్సెప్ట్ ఏంటిరా? అప్పట్లో గెలీలో నేసారా, ఆయన పేరేంట్రా, బ్రూనో. భూమి గుండ్రంగా ఉందని చెప్తే కాల్చేసారా? ఇది పరిశుద్ధం ఎలా అయింది? అశుద్ధం కాకపోతేను. ఇంకో పాయింట్ తెస్తాను తీయప్ప. ఇప్పుడు నాన్న భార్య ఏమవుతుందన్న, పిన్ని కదా, తన తండ్రి భార్యలు తనకు పినతొల్లైన వారిని అందరి ముందు ప్రదర్శనంగా డాష్ చేస్తున్న అబ్షలోం. ఇక ఆ బుక్ నాకు ఇవ్వకండి, మీరే చదవండి, ఎందుకంటే నేను చదవను. అసలు ఇందులో కనీసం పైసా కూడా చదవలే, అప్పుడు రిజెక్ట్. ఒక్క పేజ్ కూడా చదవలేదు. ఇప్పుడు నేను డాష్ అన్నాను, పూర్తి చేయలే. ఇప్పుడు నువ్వు కళ్ళతో చూడు, ఇక ఆ సెంటెన్స్ నాకు అర్థమైపోయింది. అది ఇప్పుడు వాడు వాళ్ళ నాన్న పెళ్లి చేసుకున్న వాళ్ళని టెంట్ వేసి పబ్లిక్లో అందరి ముందు ఆ ప్రోగ్రాం చేసాడు అబ్షలోం అనేవాడు. ఏం చదవాలి మనం, ఏం నేర్చుకోవాలి దీంట్లోంచి? వాడంటే సైకోగాడు, వీళ్ళ పార్టీ అధ్యక్షుడు. మీరు కానీ నన్ను నమ్మకపోతే, ఎవరు గురించి ఆ పార్టీ అధ్యక్షుడు? వీళ్ళ పార్టీ అధ్యక్షుడు నీకు తెలదా? ఇప్పుడు ఎవరైనా ఒక పార్టీ పెట్టి దాని నుంచి లాక్కుంటే వాడిని వేసేస్తారు. సో 3 మేకులు పడ్డానికి కారణం అది.
ఎవరు గాడ్డో వాడిని గాడ్ అనకుండా వీడు నేను గాడ్ అంటే రాడ్డు పడింది. సో ఈ పార్టీ అధ్యక్షుడు ఏం చెప్పాడు 10 కమాండ్మెంట్స్లో, నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండకూడదు అని చెప్పాడు. వీడు వచ్చి లేదు ఐఎమ్ సెండ్ బై హిమ్ అన్నాడు. సెండ్ అంటే ఎండో నేను ఎత్తా బ్యాండో అదే నా ట్రెండో అని అనేసారు అంతే. లేకపోతే అసలు మనం ఇంకా ఆ చండాలంలోకి వెళ్తే అనవసరం. గాడ్ అనేది భగవంతుడు, దేవుడు, దైవం ఇవన్నీ ఒక ఊరట కలిగించి ధైర్యాన్ని కలిగించవలసిన పదాలు, భయపెట్టే పదాలు కాకూడదు. ఇప్పుడు దేవుడి పేరు తెలియదండి, ఓ జంతువు ఎవరు గజేంద్రుడు ఏమని పిలిచాడు? పేరు పెట్టి పిలవలేదు నాన్న, పేరు పెట్టి పిలవలే. గజేంద్రుడు పట్టుకుంది కాదు మొసలే, ఏమని పిలిచాడు? మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు వానినాత్మ భౌనీశ్వరునే శరణు వేడుదన్ అన్నాడు. ఎవడెవడు అసలు ఎవడో ఉంటాడా? మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు, ఎవడో మూలం ఉన్న వానినే శరణు వేడుదన్ అన్నాడు. పేరు పెట్టలే. వచ్చాడు విష్ణుమూర్తి, నారాయణో అఖిల గురువో అన్నాడు. కనపడ్డాడుగా శంఖచక్ర కథాపద్మాలతో. వచ్చావా తండ్రి అన్నాడు. వచ్చానయ్యా నువ్వు పిలిచావు కదా మరి అన్నాడు. వచ్చి ఏం చేశాడు నారాయణుడు? ఆ కాలికి కట్టు మరిపది పట్టుకుంది కదా, నువ్వు ఏళ్ళు పుండి అయిపోలే, ఆ కాలు ఈ పై కూడా తీసి కట్టు కట్టాడు. ఇప్పుడు నువ్వు నిలబడి ఉన్నావయ్యా, కాలు కట్టాలి. ఎలా కట్టాలి? కింద కూర్చోవాలి కదా. నువ్వు నిలబడి ఉండి నేను కింద కూర్చుని కాలు కట్టానంటే నీ మీద నాకు ఎంత ప్రేమ ఉండాలి? గజేంద్రుడు అడిగాడు, స్వామి అయిపోయింది అన్నాడు. అయిపోయిందా, బ్యాండేజ్ చేసాను అన్నాడు. ఇప్పుడు ఆ పొజిషన్లో నువ్వు నేను ఉన్నాం. కట్టు కట్టాక మనం ఏం చెప్పాలి? మనకి గాయమైంది, ఎవరో వచ్చారు కట్టు కట్టారు, మనం ఏం చెప్తాం? నెక్స్ట్ థ్యాంక్స్ అంటాం, అంతేనా? కానీ గజేంద్రుడు ఏమన్నాడు? కట్టు కట్టేసాను, బ్యాండేజ్ ఇచ్చాను, ఇంక ప్రాబ్లం లేదు, సెప్టిక్ కాదు, ఏదో చెప్తే థ్యాంక్స్ అని చెప్పలే. ఎందుక ఇదంతా చేసావు అన్నాడు. అంటే నారాయణ ఆశ్చర్యపడి, అదేంటే నువ్వు పిలిచావు కదా, ఎందుకు కదా అన్నాడు. అంటే గజేంద్రుడు ఏమన్నాడు? నేను పిలిచింది ఎందుకు కాదు. అదేంటయా నువ్వు పిలిచేవని మా ఆవిడికి చెప్పకుండా, కొంగుముడి విప్పకుండా, జుట్టుముడి ఊడిపోతే వేసుకోకుండా పరిగెత్తుకొచ్చాను కదా, దీనికోసం కాదా అని. ఇప్పుడు అన్న మాట మనం మర్చిపోకూడదు. ఇప్పుడు గజేంద్రుడు అన్నాడు, నాహం కళేబర సస్యాత్ ప్రాణార్థం మధుసూదన. వేదవ శరీరం ఉంటుందా స్వామి? ఇప్పుడు రక్షించావు నువ్వు, కానీ ఎప్పటికీ పడిపోతుంది కదా. ఇందాక అడిగి ఎవడో వేసేస్తాడని, ఎవడో వేసేస్తాడు? ఎవడన్నా అనుకుంటే వేసేస్తాడు ఏంటి? ఆయన అనుమతి ఉండాలి కదా. ఈ భూమి మీద మనం ఎన్ని శ్వాసలు తీసుకోవాలో మనకి లెక్క ఉంటుంది, అది అయిన తర్వాత వెళ్తాం. అంతేగాని ఎవరో ఏదో చేస్తే ఆయుష్ మధ్యలో పోవడం అది ఉండదు. మన టైం అయినప్పుడే వస్తుంది అంతే. కాబట్టి మనం భగవంతుడి పట్ల విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే రామదాసు గారికి ఉన్నట్టు ఆయన తొడగొడి చెప్తాడు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అలా గజేంద్రుడు ఎందుకు పిలిచావంటే, నాహం కళేవరస్య స్యాత్ ప్రాణార్థం మధుసూదన. స్వామి నేను ఈ ప్రాణం కోసం, ఈ శరీరం కోసం, కళేబరం ఇది, దీనికోసం పిలవలేదు, మరి ఎందుకు పిలిచావు? సాయంత్రం అలా వచ్చాను స్వామి. ఆయనకి ఎంతమంది ఫాలో చేస్తే తెలుసా? మా నాన్నగారు చెప్పేవారు, 10,00,000 కోటి కరణీనాదుండనైన నాకా ఈ దుర్గతి అంటాడు. ఏంటి 10,00,000 కోట్ల ఏనుగులు ఉన్నాయి, అందులో వైఫ్స్, సర్వెంట్స్, పిల్లలు అందరూ. అలాంటిది నాకు అయి పరిస్థితి. మరి పట్టుకుంది అది. ఇలా చూశాడు, బోల్డ్ మంది ఉన్నారు, కానీ ఎవరైనా కింద దిగుతారా? ఎవరు రాలే. ఇది ఫైట్ చేశాడు 1000 ఏళ్ళు. ఇప్పుడు ఎందుకు అసలు దిగావు అంటే చెప్పాడు, అదే బయటకు వచ్చాను, ఈవినింగ్ వాక్, చెరువు కనపడింది, చెరువులో కమలాలు కనపడ్డాయి, నీకు ఒకటి ఇద్దాం అని దిగా. కమలం పట్టుకున్నా, ఇది నన్ను పట్టుకున్నా, ట్రై చేశా, ఈ కమలం నీకు ఇవ్వాలి, నేను రాలేను కదా, నేను రాలేను, అందుకని నిన్ను పిలిచాను స్వామి. చాలా గొప్ప సందేశం అది. అంత గొప్ప విషయం. భగవంతుడిని ఎందుకు పిలవాలంటే ఆయనకి పూజించడానికి, ఆయన్ని అర్చించడానికి. అంతేగాని పొద్దున్న లేచి గివ్ మీ మై బ్రెడ్, డైలీ బ్రెడ్ అడుకోడాక. నిన్ను అడిగే రంగు వేసాడా, నిన్ను అడిగే ముక్కు ఈ లుక్కు పెట్టాడా, కాబట్టి నువ్వు అలా అడగక్కర్లేదు. అంటే భగవంతునికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలి. సర్వతప్పాని పాద అంటారు. అంటే ఏమిటి? అన్ని చోట్ల సర్వతోముఖ, అన్ని చోట్ల ముఖములు ఉన్నవాడు, అన్ని చోట్ల కాళ్ళు ఉన్నవాడు, అన్ని చోట్ల చేతులు ఉన్నవాడు. దేవుడు అనే వ్యక్తి అన్ని చోట్ల ఉంటాడా? నేనే దేవుడు. అందుకని నేను ఇజ్రాయిలు కొరకే వచ్చి తిని అంటే వాడు గాడ్ అండి మ్యాడ్, అది చేసే ఫ్రాడ్, అది బ్యాడ్, వెరీ సాడ్, దట్స్ వై దిస్ రాడ్. పాస్టర్ హేమన్ గారిని నేను ఇంటర్వ్యూ చేస్తే రాధా మనోహర్ దాస్ గారు అసలు ఏం మాట్లాడతారండి, ఆయనకు తలకాయ ఉందా, హైందవ స్పర్మ ఏంటి,
క్రిస్టియన్ స్పర్మ్ ఏంటండి అలా మాట్లాడతాడా? ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు చెప్పమను, ఇవన్నీ మాకెందుకు? స్పర్మ్లలో హైందవ స్పర్మ్ ఏంటి అనేది. కాదు నాన్న, ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు చెప్పమను. ఉమ్. ఇప్పుడు అతను అసలు పేరు చెప్పమను. జేమ్స్ తెలుసా నీకు? జేమ్స్ ఎవరు? తిన్నప్పుడు తిన్నాం కదా, అయ్యి కాదు, ఉమ్. పాస్టర్ జేమ్స్. అతను అసలు పేరేంటి? బాబు. ఎవరు చెప్పారు? నేను చెప్పానా? వీపిరెడ్డి చెప్పాడు, నేను చెప్పలే. అర్థమైందా? అతను అసలు పేరు వీరబాబు అని ఎవరు చెప్పారు? మళ్ళీ ఇంకో పాస్టర్. ఇక నన్ను అంటారేంటి? ఇప్పుడు నువ్వు యాంకర్ ఎవరు చెప్పారు? నేను చెప్పాను, నువ్వే చెప్పుకున్నావుగా. మళ్ళీ మమ్మల్ని అంటావేంటి? నన్ను యాంకర్ అంటావేంటి? నువ్వు చెప్తేనేగా మేము చెప్పాం. అవునా? నువ్వు గొర్రె ఎవరు చెప్పావు? నువ్వే చెప్పావుగా. నీ బుక్ చెప్పింది, నువ్వు అనుకునే గాడు చెప్పాడు. మరి తలకాయ లేనిది ఎవరికి? ఇప్పుడు నా పూర్వీకులు గొప్పోళ్ళు, నేను చెప్పగలను. ఎవరికైనా గొర్రెకి ఫోన్ చేద్దామని చెప్తాడేమో. ఈ టైంలో లేపుతారా? గొర్రెలు లేచి ఉంటాయి. అసలు నీకు తెలియదు, నీకు అసలు తెలీదు. నన్ను అర్ధరాత్రి ఫోన్ చేసి సాధు పేవులు బోలు మంది ఉంటారు ఈ గొర్రెల్లో. అలాగే అర్ధరాత్రి పాపని కొట్టేవాడికి వచ్చేస్తాడు. అర్ధరాత్రి అని కూడా ఉంటారు. పాపుల్లో రకాలు ఉంటారు. పాపులందు పుణ్య పాపులు వేరయ్య, అట్లా అర్ధరాత్రి పాపి, అర్ధరాత్రి పిరికి పాపి, అలా రకరకాల అర్ధరాత్రి పాపులు. అతను ఎవరో అన్నాడు, గురూజీ మిమ్మల్ని చూస్తే కొంతమందికి ఎక్కడో పెట్రోల్ ఖాళీ అలా అలా అని పెట్టాడు. నేను అదే అంటున్నా. అట్లా ఎందుకంటే నేను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే నేను సిగ్నేచర్ స్టూడియోస్ సాక్షిగా క్షమాపణ చెప్తానుగా, నేను రెడీగా ఉన్నానుగా. కానీ మీ డిమాండ్స్ అట్లా లేవు కదా. మీరు మీతో వాదనకు వచ్చే వ్యక్తులేమో మా పూర్వీకులు ఎవరు క్రైస్తవులు కాదని చెప్పాలి, హిందువులు కాదని చెప్పాలి. నా డిమాండ్స్ అసంబద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా? అట్లేం లేవు. నేను సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, ఒప్పిస్తే. క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, ఓడిస్తే. సాధ్యం కానీ డిమాండ్లు అని చెప్పి డిమాండ్ల పేరుతో ఆ రకంగా ఆయన కాదు నాన్న. ఇప్పుడు నా డిమాండ్ అన్యాయం అని చెప్పించండి ఎవరితో అయినా. వాళ్ళు అంటున్నారు కాదు. ఇప్పుడు దొంగోడు ఉన్నాడు, నన్ను జైల్లో పెట్టడం అన్యాయం అంటాడా? అండా పాస్టర్ 11 ఏళ్ళ చేశాడు, తప్పేంటి అంటాడు. అదేందా తప్పేంటి అంటాడు. ఎందుకంటే ఇప్పుడు దొంగోడు ఎప్పుడైనా దొరికిన తర్వాత కూడా నిజమే అంటాడేంటి? నన్ను అన్యాయంగా చేశారు అంటాడు. మీకు తెలిసి అలెగ్జాండర్ విషయంలో కథ ఉంది. అలెగ్జాండర్ విషయంలో ఓ దొంగోడు దొరికాడు. దొరికితే ఎందుకు చేసావు అన్నాడు. వాడు ఏదో చేసి వీడికి శిక్ష అయింది అన్నాడు. రాజా నేను ఒక నిమిషం మాట్లాడచ్చా అన్నాడు. మాట్లాడన్నాను. సార్ నేనేదో వస్తువులు దొంగతనం చేశాను, నేను దొంగ అని మీరు నాకు శిక్ష ఇస్తున్నారు. మీరు ఇన్ని సామ్రాజ్యాలు కొల్లగొట్టి మీరు ఎంతమందిని చంపి ఇన్ని చేస్తున్నారు, మీరు దొంగ కాదా అన్నాడు. ఆ మాటకి అతనికి కళ్ళు తిరిగినాయి. ఆ తర్వాత చనిపోయినప్పుడు తెలుసు కదా నీకు, చేతులు బయట పెట్టేదంతా. సో ఏ దొంగ అయినా తన దొంగతనాన్ని సమర్థించుకుంటాడు. ఏ దొంగ అయినా అలా పాస్టర్ అయినా కూడా అంతే.